నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. ఇక బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారని, విద్యార్థులను అరెస్టు చేశారని ఆరోపించారు. దమ్ముంటే పోలీసులు లేకుండా సీఎం ఓయూకి వెళ్లాలని ఎద్దేవా చేశారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసులను పెట్టి, ఇనుప కంచెలు పెట్టి, పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోయిండు రేవంత్ రెడ్డి. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంట. నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు, కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు, రిబ్బన్ కత్తిరిస్తాడు. ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసినవి తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఓ దవాఖాన కట్టింది లేదు, ఓ బ్రిడ్జి కట్టింది లేదు, ఓ బిల్డింగ్. ఇక హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నేను మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా, ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెడతామంటూ ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. ఆ రోజు ఒక్క పోలీస్ కూడా ఉండొద్దని, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చని స్పష్టం చేశారు. డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజీ వద్ద మీటింగ్ పెట్టాలని, విద్యార్థులకు సమస్యలకు పరిష్కారం అక్కడికక్కడే జీవోలు ఇస్తానని వెల్లడించారు. రామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం, ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా సార్, 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో అలాంటి వాళ్ళను పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు. ఏం పైశాచికానందం ఇది? ఏం శునకానందం? సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప, ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప? మీ ఇంటిల్లి పాది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు. కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతున్నా. నా మీద తీటు ఉందంటే నేను అర్థం చేసుకుంటా. ఆ సార్ ఏందే పాపం, ఇంటి తలుపులు వలగొట్టినా ఏమనలే సారు, నేనైతే శంపలు వలగొడుతుంది. నల్గొండ జిల్లా నకిరికల్లు నియోజకవర్గంలో ఈ నెల 28న జనహిత పాదయాత్ర నిర్వహించనున్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. 29న మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట పాదయాత్ర అనంతరం 30వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సమావేశంలో పాల్గొంటారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరీ ఉద్యమంలో భాగంగా ఏఐసిసి పిలుపు మేరకు ఓట్ చోరీ గద్దే చోడ్ సభకు హాజరు కానున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిజామాబాద్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. ఇందల్వాయి టోల్ గేట్ వద్ద ఆయనకు ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో పాటుగా పలువురు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు హనుమకొండ జిల్లా బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ను పూర్తిగా చేయాలని, రోడ్డు సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల మీద ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. అవి ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటంటే, ఒకటి బస్టాండ్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు బస్టాండ్ నిర్మాణం చేపట్టిల్లు, అది ఇంకా పూర్తి కాలేదు. ఎంతోమంది ప్రయాణికులు ఎండాకాలం, వానాకాలం అనుకుంటా అన్ని కాలాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. బస్టాండ్ నీడ లేక. అదేవిధంగా ఇంకొకటి ప్రధానమైన సమస్య ఇంకోటి ఏంటంటే, అది పంగిడిపల్లి గ్రామాలకు వెళ్ళేటువంటి దారి, దాంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతాను. హెచ్పిసిఎల్ బంకు, అది గ్యాస్ ప్లాంట్ లారీల వల్ల
అది మరింత చిత్తడయ్యి ఆ రోడ్డు నడక వల్ల కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి తయారైంది. దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి కూడా ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు. గతంలో ఈటల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లు అవి ఆనాడే ఆయన అధికారులకు చెప్పడం జరిగింది. మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లోని అర్హులైనటువంటి పేదవాళ్లకు పంచాలనే ఒక సంకల్పంతో అది కట్టించడం జరిగింది. దాని గురించి ఇంతవరకు పట్టించుకునేటువంటి నాదులు లేదు. ఆయన ఏదైతే ఆశయంతో ఆయన కట్టించారో ఆ ఆశయం నెరవేరాలంటే ఆ అన్ని గ్రామాలకు అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ పంచాలని మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది ఈ 3 ప్రధాన సమస్యలు నెరవేరకపోతే రాబోయే ఇంకో 15 రోజుల్లో మేము ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటే ఆ యొక్క సమస్యలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము పోరాటం ఆపమని ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ప్రధానమైన ఇక నల్గొండ జిల్లా వీర్లపాలెంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు నిరసన దీక్ష చేపట్టారు. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 10 ఏళ్లు గడుస్తున్నా విద్యుత్ ఉత్పత్తి మొదలైనా తమకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అర్హతలున్న స్థానిక యువతకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు కోరుతున్నారు. అర్హులైనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు, అర్హులు లేనటువంటి కుటుంబంలో అంటే చదువు లేనటువంటి కుటుంబంలో వారికి 5 లక్షల రూపాయలు వారు చెప్పిన మాదిరిగానే ఇచ్చి మమ్మల్ని మా గ్రామాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. మాకు కూడా ఆ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన మాటకి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటారు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, మా వీర్లపాలెం గ్రామ ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ ప్రతి ఇంటికి ఉద్యోగం, అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం కల్పించి అర్హత లేని కుటుంబానికి 5 లక్షలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను. ప్రభుత్వంతో ఆలోచన చేసి ముఖ్య కారణం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలనే సంకల్పంతో ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. గతంలో ప్లాంట్ పెట్టే క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణలో ఇక్కడ స్థానికులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. సుమారు 22,000 మందికి ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఉంటాయి. ప్రతి ఇంటికి మీరు ఉద్యోగం చేయనని చెప్పడమే గానీ ప్రతి ఇంటికి ఉపాధి దొరికే అవకాశం ఉంటది ఇక్కడ అని చెప్పడం జరిగింది. భూములు కోల్పోయిన వాళ్ళకి ఎలాగో ఉద్యోగం ఇస్తారు, భూములు కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడంతో పాటు భూముల మీద ఆధారపడి పనిచేసే కూలీలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి చూపిస్తాం. లేని పక్షంలో వాళ్ళకి ఉపాధికి సరిపోని ఎలిజిబుల్ లేని వాళ్ళకి పరిహారం కూడా చెల్లిస్తామని తెలియజేయడం జరిగింది. అందరికీ వెలుగులిచ్చి మేము చీకట్లో పోయే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించడానికి, దాన్ని తిరస్కరించడానికి కూడా వెనకాడమని తెలియజేస్తున్నాం. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో రైతులు ఆందోళన బాట పట్టారు. నాసిరకం యూరియాను నాగార్జున ఫెర్టిలైజర్ షాప్ యజమాని బ్రాండెడ్ కాంప్లెక్స్ సంచులలో వేసి అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపైన ఫిర్యాదు చేయడానికి కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన రైతులను షాపు యజమాని అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకే గ్రామంలో 30కి పైగా ఇలాంటి బస్తాలు రావడంతో రైతులు ఆందోళనకు దిగారు. నాగార్జున ఫెర్టిలైజర్ అందుకే వచ్చినాడు ఆయన. 20 దాంట్లో మట్టి శాతం ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది. అది 1150. ఇక ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో యూరియా కొరతపైన రైతులు ఆందోళన బాట పట్టారు. రైతులకు మద్దతుగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు రాస్తారోకో నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియాను సరఫరా చేయడంలో అసమర్థంగా ఉందని ఆరోపించారు. బ్లాక్ మార్కెట్లో యూరియా 600కు అమ్ముతున్నారని, దీనిపైన కృత్రిమ కొరతే కారణమన్నారు. యూరియా సరఫరాకు హామీ ఇచ్చిన ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు హరీష్ బాబును అరెస్ట్ చేశారు. రైతులు పోలీసుల వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేను ఒక్కటే కోరుతున్నా, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి లేచేది. ఎన్ని రోజులైనా ఇక్కడనే కూర్చుందాం, అవునా? మొత్తం ఇవాళ ఇక్కడ ఉన్న 500 మంది రైతులు ఎవరైతే పడిగాపులు కాస్తారో, ఎవరైతే చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్నారో, వాళ్ళు రాత్రనక పగలనక తిండి ఆహారం అంతా మానేసి ఏదైతే రోడ్డు మీద కూర్చున్నారో అందరికీ యూరియా సరఫరా చేసే వరకు. ఇక ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఎర్రగడ్డ గ్రామానికి చెందినటువంటి కోళ్లపూడి రమ్య అనేటువంటి యువతి అదే గ్రామానికి చెందినటువంటి మేడా నరేష్ అనేటువంటి వ్యక్తితో గత 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మేడా నరేష్ కు గత సంవత్సరం క్రితం వేరే మహిళతో వివాహం జరిగింది. కాగా మళ్ళీ కొద్ది రోజుల క్రితం నరేష్
నరేష్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వైజాగ్లో ఇద్దరూ పెళ్లి చేసుకుని హోటల్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే నరేష్ ఇంటి దగ్గర పని ఉందని ఆమెను వైజాగ్లో వదిలి అతను వచ్చినప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో ఆమె ఉరి వేసుకొని బలవన్ మరణానికి పాల్పడింది. ఇక విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగిందంటే నన్ను వైజాగ్ తీసుకొచ్చిండు. ఏడున్నారంటే వైజాగ్లో ఉన్నా అంటే నన్ను వైజాగ్ తీసుకొచ్చిండు. వైజాగ్ ఎందుకు పోయినామ్మా, నీకేం తెలుసు అసలు అది ఎక్కడ ఉంది ఏంది అంత దూరం ఎందుకు పోయినామ్మా అంటే మనం పెళ్లి చేసుకున్నారా అని తీసుకొచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చాను. మరి వాడికి పెళ్ళైంది నువ్వు ఎట్లా నమ్మినవరా అంటే నువ్వు ఎవరికని చెప్తే నేను చచ్చిపోతాను నా ఫోన్ తీసుకుంటాడు. ఎవరికి చెప్పనేలేదు, నన్ను బయటికి వెళ్ళనేలేదు. ఎవరికని చెప్తే నేను చచ్చిపోతాను బెదిరించి బ్లాక్ నైట్ వచ్చాను. అమ్మా ఏం జరిగిందమ్మా అంటే కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను వేధించి తిండి పెట్టకుండా చివరికి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి లక్ష్మీ ప్రసన్న నరేష్ బాబు దంపతులకు వివాహమైన తర్వాత అదనపు కట్నం కోసం భార్యను వేధించడం ప్రారంభించారు. ఇక మెట్లపై నుంచి పడిపోయిందని నరేష్ బాబు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి వెళ్లిన లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు ఎముకలు తెగిపోయి ఉన్నటువంటి తమ కూతురి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. 2 ఏళ్లుగా ఆమెను గదిలో నిర్బంధించి హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల తర్వాత పాప పుట్టాక ఆమెకి ఆడపిల్ల పుట్టిందని పుట్టింటి పంపించేశారు. పంపిస్తే వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర గారు ఏం చేసిందంటే 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసి ఆ అమ్మాయికి 10 లక్షల డబ్బులు ఇచ్చి భరణం కింద ఇచ్చి పంపించిండు. పంపించాక కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నారు. తర్వాత ఆ అమ్మాయిని ఫోన్ తీసేసుకొని ఫోన్ మాట్లాడకుండా అట్లా 2-3 సార్లు ఫోన్ చేసి చెప్తే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడితే పెద్ద మనుషులు అంతా ఏం చేశారంటే మంచిగానే ఉంటాడు అని అక్కడ పంపించి వచ్చాక ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసేసుకొని ఇక మాట్లాడటం ఏం లేదు. వాడి ఇంటి దగ్గర ఉండకుండా కల్లూరులో ఇల్లు 20 లక్షలకి మంచి ఇల్లు అమ్మేసుకొని అక్కడ అశ్వరాపేటలో వండుకుంటా వాళ్ళ బావ వాళ్ళ అక్క వాళ్ళ మాటలు వినుకుంటా వాళ్ళ అమ్మ మాటలు వినుకుంటా అక్కడే ఉన్నాడు. అక్కడ ఉండి వాడి ఇంటికి ఒక కుక్క కాపల ఒక సీసీ కెమెరాలు పెట్టుకొని ఏ బంధువులను రానియకుండా ఒక కార్డు తీసుకొనియకుండా ఇంటికి రానియకుండా ఏ ఫంక్షన్ తీసారంటే వాడొచ్చి ఇక్కడ ఫంక్షన్లో వచ్చి అందరితో కలిసి మంచిగా నటించుకుంటూ వెళ్ళిపోతాడు. రీసెంట్గా నిన్న ఏం జరిగిందంటే ఫోన్ చేసి అమ్మాయి కింద పడిపోయిందని చెప్పాడు. మేమంతా వెళ్ళి చూసాం. అప్పటికే ఆ అమ్మాయి ప్రాణం పోయింది. వాడు ఈ దగ్గరలో హాస్పిటల్ కాకుండా రాజమండ్రి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి చచ్చిపోయిన అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి ఇంత ఘోరంగా ఉందంటే ఆ అమ్మాయి ఏంటని అడిగితే మీ అమ్మాయి నిన్న కూడా పూలు కోసింది అని చెప్తాడు. మా దగ్గర వీడియోస్ ఉన్నాయండి నిన్న తీసిన మేము. ఎంత ఘోరంగా అంటే ఆ అమ్మాయికి ఒక 2-3 నెలల నుంచి తిండి లేకుండా స్నానం లేకుండా ఘోరంగా ఉంచిండండి. వాడిని వాళ్ళ బావని వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మని చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నామండి. 3 సంవత్సరాల క్రితం వాతాన్ని గృహహింస చట్టం కింద బాగా ఇబ్బంది పెట్టారండి. ఒకరోజు మేము వెళ్ళాం, నేను మా వారు, మా చెల్లి అవుతుంది, చూస్తామని వెళ్తే వాళ్ళ అత్తగారు గేటుకి తాళం వేశారు. వేస్తే ఆ గేట్ తన్నాను నేను. తలుపు తీయకపోయేసరికి గట్టిగా తంటే అప్పుడు వచ్చి ఆమె గేట్ తాళం తీసిన తర్వాత ఏంటి ఎందుకు వచ్చారు మీరు అని అడిగింది మమ్మల్ని. అడిగితే నేను అన్నా చూస్తానికి వచ్చా, మా చెల్లిని పిల్లని చూపించండి, ఎప్పుడు వచ్చినా చూపించరు ఏంటని గట్టిగా అడిగితే అప్పుడు ప్రసన్న అరే లక్ష్మి అనంగలోనే తను బయటకు వచ్చి మమ్మల్ని చూడంగలోనే అసలు తను ఎలా ఉందంటే అసలు బక్కగా నన్ను రూపురేఖలే లేవండి. వచ్చిన తర్వాత ఏంటమ్మా ఏంటంటే ఒకటే ఏడుస్తుంటే నేను మాట్లాడడానికి కూడా వాళ్ళ అత్తగారు రానిలేదు, మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు. ఏంటమ్మా అని అడిగితే చెప్పట్లేదు. నేను పక్కకి వెళ్ళి మాట్లాడదామని వాష్రూమ్కి వెళ్దామని అడిగాను. అమ్మ వాష్రూమ్స్ ఎక్కడరా ప్రసన్న అంటే నువ్వెందుకు వెళ్ళాలి, నేను తీసుకెళ్తాను మీ అక్కనని తను వచ్చింది. మా చెల్లిని మా దగ్గరకు కూడా రానిలేదండి. వెల్కమ్ బ్యాక్ టు పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. ఇక కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఎస్సీ హాస్టల్లో కాంగ్రెస్ నాయకులు శ్రమదానం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆల్ఫోర్స్ నరేంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హాస్టల్ విద్యార్థులకు మెరుగైనటువంటి వసతులు కల్పించే లక్ష్యంతో ఈ శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ నాయకులతో పాటుగా స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని హాస్టల్ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు.
కొంచెం మెరిట్ కాదు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్నదాతలు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేవరకొండ, నాంపల్లి, నార్కెట్పల్లి మండలాల్లో యూరియా కొరత రైతులు క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. ఒక్క ఆధార్ కార్డు పైన ఒక బస్తా మాత్రమే ఇస్తుండటంతో మిగతా అవసరాల కోసం అధిక ధరలకు ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. మరోవైపు సూర్యాపేట జిల్లా కోదాడలో కూడా రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. అటు నకరికల్లో యూరియా కోసం క్యూలైన్లలో చెప్పులు పెట్టి రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు. నా పేరు జగ్గాని బాబురావు. నేను 15 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. ఎకరానికి ఒక పట్టదారు ఇస్తామని చెప్పేసి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వైద్యుడి నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నటువంటి కొంతం మహేష్ అనేటువంటి యువకుడు మరణించారు. ఆశా వర్కర్లు జ్వర పరీక్ష కోసం వచ్చినప్పుడు జ్వరం లేదని చెప్పించి తప్పుడు వైద్యం అందించినట్లుగా జిల్లా వైద్యాధికారి ధనరాజ్ తెలిపారు. దీనిపైన చర్యలు తీసుకున్నటువంటి అధికారులు ఆ ఆర్ఎంపీ సెంటర్ను సీజ్ చేశారు. ఇక చట్టపరమైనటువంటి చర్యలకు సిద్ధమయ్యారు. ప్రజలు ఇలాంటి వారి మాటలు నమ్మకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది వాటి పక్క లోకల్ తెలంగాణ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.